అనేటువంటి అఖిలపక్ష సమావేశానికి మన రాష్ట్రం నుంచి ఎవరు హాజరు కాలేదు. మాట్లాడుకొని ఉమ్మడిగా ఒక అభిప్రాయానికి వచ్చి గైర్హాజరయ్యారా అన్నట్లుగా ఉంది మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల పరిస్థితి. ఇది మన రాష్ట్ర ప్రయోజనాలకి, ముఖ్యంగా మన రాష్ట్రం యొక్క ప్రాతినిధ్యం పార్లమెంట్లో తగ్గిపోవటానికి ఇది దారి తీస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, కేంద్రంలో మోడీతో దోస్తీ కోసం రాష్ట్ర ప్రయోజనాలని త్యాగం చేయదలుచుకున్నారా? తెలుగుదేశం, జనసేన, వైసీపీ పార్టీలు ప్రజలకు చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాము. దక్షిణాది రాష్ట్రాల్లో, దక్షిణాదిలోనే కాదు, ఆ మాటకు వస్తే మొత్తం ఈ ప్రాతినిధ్యం తగ్గిపోతుంది అనుకున్నటువంటి రాష్ట్రాలు అందరూ ఏదో రకంగా ప్రాతినిధ్యం ఉంది. పక్కనున్న తమిళనాడులో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరు ఉప్పు నిప్పు అయినా సరే ఇద్దరు హాజరయ్యారు. తమిళనాడులో అన్నా డిఎంకే రోజు తన్నుకుంటున్నా ఇద్దరు దాన్ని అపోజ్ చేస్తున్నారు. కేరళలో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ ఇద్దరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ రకంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి నడుం కడితే, ఇక్కడ మన రాష్ట్రం వాళ్ళు మాత్రం వీళ్ళు ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. వైసీపీ మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, జరగకుండా కాపాడండి అని ప్రధానమంత్రికి ఒక విజ్ఞాపన పత్రం పంపింది. కనీసం ఆ మేరకు లెటర్ రాసి రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పడం వరకైనా సంతోషకరమైన విషయమే. ఆ మాత్రం గళం ఇప్పారు. మరి దీన్ని వ్యతిరేకించే వాళ్ళు దానికి హాజరై ఉంటే ఇంకా బాగుండేది. అక్కడ మన రాష్ట్రం తరఫున ఒకరు ప్రతినిధిగా కూడా ఉండేవాళ్ళు. తెలుగుదేశం, జనసేన వాళ్ళు దీనికి ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉన్నారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు చెన్నై తమిళ వాళ్ళ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈరోజు అన్ని మీడియాలో కూడా వచ్చింది. ఇది పార్టీలు ముందు పార్లమెంట్లో పోరాడాలి, తర్వాత మీటింగ్లు పోరాటాలు అన్నాడు. మరి పార్లమెంట్లో పోరాడాలా అని ఆయన వైఖరి నిజాయితీతో చెప్పింది అయితే, ఇక్కడున్నటువంటి జనసేన, తెలుగుదేశం సభ్యులు వాళ్ళకు కూడా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మరి ఈ పార్లమెంట్ సభ్యులు లోక్సభలో దీన్ని లేవనెత్తమని ఆయన వాళ్ళని ఆదేశించారా లేదా చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆయన చెబుతున్న మాటే ముందు ఆయన అక్కడ వాయిస్ వినిపించి, మన రాష్ట్రం తరఫున పార్లమెంట్లో వాయిస్ వినిపించి, ఆ తర్వాత ఈ సమావేశానికి కూడా వాళ్ళు హాజరయ్యి ఉంటే దానికి ఒక వెయిటేజీ, దానికి కావాల్సినటువంటి విలువ వస్తుంది. ఈరోజు ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వ్యతిరేకించలేక, దీన్ని బీజేపీని బలపరచలేక ఈ రకమైనటువంటి గోడ మీద పిల్లివాటం, డ్యాన్స్ చేయటం అండి. దీన్ని ఒక రకమైనటువంటి సర్కస్ ఫీట్లు. ఈ సర్కస్ ఫీట్లు రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు డీలిమిటేషన్ గురించి మాట్లాడకుండా తప్పో ఒప్పో మనకు నష్టమా లాభమా తేల్చి చెప్పాలి. దాని బదులు 75 సీట్లు అసెంబ్లీలో మహిళలకు పెరుగుతాయని చెబుతున్నారు. అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మోకాటికి బోడిగుండుకి ముడేయటం అంటారు దీన్ని. అసలు మహిళల రిజర్వేషన్ల అంశమే అసలు ఇంతవరకు చర్చలోకి రాలేదు. 29 నుంచి అమలు జరగవు. వాళ్ళే స్పష్టంగా చెప్పారు 34 నుంచి అమలు చేస్తామని. 34 నుంచి కూడా అమలు చేస్తారో లేదో గ్యారెంటీ లేదు. ఇంతవరకు అసలు కాన్స్టిట్యూషన్ చేంజెస్ రాష్ట్రాల ముందుకు రాలేదు. అవన్నీ కొన్ని రాష్ట్రాలు ఆమోదించి, కొన్ని ఇంకా చేయలేదు. దానికి కావాల్సిన ఏర్పాటు లేదు. ఎన్నికల కమిషన్ దాని గురించి ఏం స్పందించలేదు. అంటే మహిళలకి ఆశ చూపెట్టి డీలిమిటేషన్ జరిగితే మహిళలకు మంచిది అని చెప్పి దీన్ని పక్కదారి పట్టించే ఆలోచన చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఈరోజు 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఈ 25 పార్లమెంటు స్థానాలు నిలబడతాయా, తగ్గుతాయా, పెరుగుతాయా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇప్పుడు బీజేపీ, మోడీ చేస్తున్న ప్రతిపాదన ప్రకారం జనాభాని ప్రాతిపదికగా చేసుకుంటే మన జనాభా రేటు 2.5% నుంచి 1.4% పెరుగుదల రేటు తగ్గిపోయింది. మన జనాభా ప్రకారం ఇప్పుడున్నటువంటి 25 సీట్లు 6 సీట్లు తగ్గి 19 సీట్లే ఉంటాయని చెప్పి కొంతమంది మేధావులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న జనాభా పద్ధతిన తెలంగాణకి తగ్గుతాయి, తమిళనాడుకు తగ్గుతాయి, కేరళకు తగ్గుతాయి, కర్ణాటకకు తగ్గుతాయి, బెంగాల్కు తగ్గుతాయి, జమ్మూ కాశ్మీర్కు తగ్గుతాయి. ఒక్క 2-3 రాష్ట్రాలకు తప్ప, జనాభా బాగా పెరిగినటువంటి 2-3 రాష్ట్రాలు తప్ప ఇవి ఏటికి ప్రాతినిధ్యం ఉండదు. అందులోనూ
ఇప్పుడు 524 స్థానాలు ఉంటే దీన్ని తీసుకుపోయి 830 చేయాలని చెప్పి అంటున్నారు. స్థానాలు జనాభా పెరిగినప్పుడు స్థానాలు పెంచడం తప్ప రైటా కాదు, పెరిగిన స్థానాలకు అనుగుణంగా అందరికీ న్యాయం జరుగుతుందా లేదా. కానీ మా పార్టీ వైఖరి ఏంటంటే జనాభాని దీనికి ప్రాతిపదికగా తీసుకోకూడదు. ఎందుకంటే గత 30 సంవత్సరాల్లో దక్షిణాది రాష్ట్రాలు కానీ, బెంగాల్ కానీ, లేదా మహారాష్ట్ర కానీ కొన్ని రాష్ట్రాలు చాలా కాన్షియస్గా జనాభా నియంత్రణని పాటింపజేశాయి. జనాభా కంట్రోల్ చేసినందువల్ల జనాభా తగ్గిపోయింది. ఈరోజు ఉత్తరప్రదేశ్, బీహారు ఇటువంటి రాష్ట్రాల నుంచి జార్ఖండ్, మన రాష్ట్రానికి, కేరళకి, బెంగళూరుకి విపరీతంగా వలసలు వస్తున్నారు. అక్కడ జనాభా పెరిగి వాళ్ళకి తగిన ఉపాధి లేక వలసలు వచ్చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఈ జనాభా ప్రాతిపదిక మీద స్థానాలు పెరుగుతాయి. అంటే బీజేపీ బలంగా ఉండి బీజేపీ యొక్క దాన్ని స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెంచి బీజేపీయేతర పార్టీలు ఉన్న చోట ఈ ప్రాతినిధ్యం తగ్గించడానికి కుట్ర ఇది. ఈ కుట్రగా ఆంధ్రప్రదేశ్ కూడా బలైపోతున్నది. మన వాయిస్కి గళానికి విలువ లేకుండా పోతుంది. ఇప్పటికే రాష్ట్రం విడిపోయి 42 స్థానాలు కాస్త 17-25 కింద మారి 2 రాష్ట్రాలు కలిసి ఉమ్మడిగా పోరాడలేని స్థితి మనలో మనం కొట్లాడుకుంటూ మన తెలుగు వాళ్ళ యొక్క వాయిస్ బలహీనపడింది. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ తోటి తెలుగు వాళ్ళ వాయిస్ అస్సలు ఢిల్లీలో వినపడదు. మన మాటకే విలువ రాదు. వాళ్ళు కాళ్ళు పట్టుకొని గడ్డాలు పట్టుకొని ఏదైనా నిధులు సంపాదించడం తప్ప అభివృద్ధి జరగటానికి కూడా ఇది ఆటంకం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా ఆటంకం అవుతుంది. అందుకని జనాభాని ఒక పాలసీగా నియంత్రించినటువంటి దానికి పాపం దాన్ని ఈరోజు ఒక శిక్షగా చేయటం అనేది తప్పు. అది పాలసీగా ఉండకూడదు. ప్రోరాటా అని ఏదైతే మోడీ, అమిత్ షా చెబుతున్నారో ఆ ప్రోరాటా అనేది జనాభా ప్రాతిపదిక మీద కాకుండా ఇప్పటికే ఉన్న రాష్ట్రాల సీట్ల ఆధారంగా ఈ ప్రోరాటా ఉండాలి. అంటే ఇప్పుడు 25 స్థానాలు మనకు ఉన్నాయి. 25 స్థానాల్లో రేపు 524 నుంచి 830 చేస్తే ఎంత పర్సెంటేజ్లో పెరుగుతాయో అదనంగా స్థానాలు, అదే పర్సెంటేజ్లో మనకు 25కి పెరగాలి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ స్థానాలు కూడా పెరుగుతాయి. మనకు 5 పెరిగితే వాళ్ళకి 10 పెరగవచ్చు. దానికీ అభ్యంతరం లేదు. అందుకని ఇప్పుడున్నటువంటి స్థానాల ప్రాతిపదిక మీద ప్రోరాటా జరగాలి తప్ప జనాభా ప్రాతిపదిక తీసుకోకూడదు. అది అశాస్త్రీయము, అన్యాయం జరుగుద్ది. భారతదేశ ప్రజల యొక్క అసమానతలు, ప్రాంతీయ అసమానతలు పెరగటానికి, దేశ ఐక్యత బలహీనపడటానికి, దెబ్బతినడానికి కారణం అవుద్ది. రేపు పొద్దున దేశ ఐక్యత ఉత్తరాది, దక్షిణాది, తూర్పు, పశ్చిమానికి వస్తుందంటే దానికి అటువంటి విభజనవాదం వస్తే దానికి బీజేపీ కారణం అవుద్ది. ఇది రాకుండా భారతదేశం అంతా ఐక్యంగా ఒక సమగ్రమైన దృష్టితో ఉండాలనంటే ఇప్పుడు బీజేపీ ఆలోచిస్తున్న జనాభా ప్రాతిపదిక మీద డీలిమిటేషన్ చేయకూడదు. దీనికి వ్యతిరేకంగా తెలుగుదేశం, వైసీపీ, జనసేన అందరూ ముందుకు రావాలి పోరాడేదానికి. పార్లమెంట్లో గళమెత్తాలి, వీధుల్లో గళమెత్తాలి. వచ్చే నెలలో హైదరాబాద్లో మీటింగ్ జరుపుతామని ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు. మరి రేపు హైదరాబాద్ మీటింగ్ అయినా వీళ్ళు హాజరు కావాలి.